ఆశ్రయపురం అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పురం అంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారు స్వస్థత కలిగిన ఆశ్రయపురం అంట. అందుకనే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో నిత్యంగా మనము వాక్యము ధ్యానం చేసుకున్న ఒకసారి 53వ అధ్యాయము 4-5 వచనాలు మనం ధ్యానం చేద్దాం. యెషయా 53 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన లోకమును వహించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన గాను శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచుకుని మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే స్వస్థపరచగలిగిన ఆశ్రయపురం. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థపరచగలిగిన ఆశ్రయపురం అని ఎవరికి తెలుస్తున్నాయి అంటే శతాధిపతికి తెలిసింది. ఎవరికి తెలిసిందంటే శతాధిపతికి తెలుస్తుందంట. నిశ్చయముగా ఒక అద్భుతమైన ఆలోచన. ఈవుడు ఎక్కడికి పరిగెత్తావయ్యా నువ్వు అంటే, ఎక్కడికి నడిచావయ్యా అంటే, ఇదిగో స్వస్థపరచగలిగిన ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడంటే స్వస్థపరచగలిగిన ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళంట. మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నువ్వు ఎవరి దగ్గరికి పరిగెడుతున్నావు? నీకు ఒకవేళ వ్యాధి వచ్చింది, అది మరణకరమైన రోగమే అనుకో. ఇక మరణము తప్ప వీళ్ళు ఎవరు 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 బాగు చేయలేరు. దేవుడికి స్తోత్రం. యాయేరు కుమార్తె కూడా నిత్యంగా యాయేరు కుమార్తె కూడా ఏం జరిగిందంటే ఆమె మరణ పడక మీద ఉందంట. ఎక్కడుంది? మరణ పడక మీద ఉందంట. దేవునికి మహిమ కలిగింది కాక. నిత్యంలో యాయేరు ఎక్కడ పరిగెత్తలేదు, డాక్టర్ దగ్గర పరిగెత్తలేదు, ఏమంటే మంత్రస్వామి దగ్గర పరిగెత్తలేదు, మంత్రిగారి దగ్గర పరిగెత్తలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడ పరిగెడుతున్నాడంటే నిత్యముగా యేసుక్రీస్తు ఏ ప్రాంతంలో ఉన్నాడు కనుగొని ఆయన దగ్గరికి పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యముగా ఎవరయ్యా ఆయన అంటే ఆయన స్వస్థపరచగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారిని సైతము లేపగలిగిన ఆశ్రయపురం అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ఒక విలువైన అమూల్యమైన సత్యమైన తెలుసా? నిత్యముగా యేసుక్రీస్తుని ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా కుమార్తె చావ సిద్ధమైనది, నీ వచ్చి నా కుమార్తె మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తే అతడు లేపబడితే, హల్లెలూయా, అతడు లేపబడితే ఆమె బాగుపడుతాయా అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతుంటే యేసుక్రీస్తు ఆ యాయిని ఆయన వస్తూ ఉంటే ఏమండి అతని ఇంటి నుండి పనివాడు ఎదురుకొని వచ్చి ఏమైందో తెలుసా? నీ కుమార్తె చచ్చిపోయినది అన్నారు. ఏమంటున్నారు? చచ్చిపోయినదే. ఇంకెందుకు బోధకుడిని, ఇంకెందుకు రబ్బీని, ఇంకెందుకు మెస్సీని, ఇంకెందుకు యేసుక్రీస్తుని, రక్షకుడిని ఎందుకు మీరు మాట్లాడతారు అని చుట్టుపక్కల వాళ్ళు తన పనివారంటే యేసుక్రీస్తు అంటున్నాడు నిశ్చయముగా ఏమండి నీవు కలవరపడద్దు, విశ్వసించు అని అలా వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఎవరున్నారు తెలుసంటే అండి అప్పటికే గొల్లువారు వచ్చేసారంట. గొల్లువారు అంటే ఏడ్చేవారు వచ్చారంట. ఆ రోజుల్లో ఏమండి వీళ్ళు ఆడవటం కష్టం, డబ్బులు ఇచ్చి ఏడిపించుకుంటారు. హల్లెలూయా, తెలుసో లేదు. పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు వీళ్ళు ఆడవడం డబ్బులు ఇచ్చి ఏడిపించుకుంటూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము గొల్లువారు వస్తారంట, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఇక వాళ్ళ పని ఏంటి? ఈ ఆడవటమే, ఏడుస్తున్నారంట. నిత్యముగా వీళ్ళందరినీ బయట కూర్చోబెట్టాడంటే యేసుక్రీస్తు. ఆయన తిన్నగా వెళ్ళి ఏ మంచం మీద అయితే పడుకుందో యాయేరు కుమార్తె ఆమెని, చిన్నదానా తను తాకి అన్నాడు, చిన్నదానా తను తాకి అన్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను దిగ్గులో లేచిందంట. తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పాడు? తన తండ్రికి, కుటుంబానికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ఆశ్రయము. హల్లెలూయా. నిత్యంగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎవరంటండి? ఆయన ఎవరంటండి? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట? మనకు ఆశ్రయము. ఎవరంట? దేవునికి మహిమ కలుగును గాక.
నిత్యముగా ఆయన ఎవరు అంటే ఆయన ఆశ్రయమై ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. మొదటిగా మనం ఎవరిని చూసామో శతాధిపతిని చూసాం. రెండో వ్యక్తి ఎవరు చూసామో యాయీరు, అతని కుమార్తె విషయంలో దేవుడు ఒక అద్భుతం చేయటం చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. మూడో వ్యక్తిని కూడా నేను చూపిస్తాను, నిత్యముగా మూడో వ్యక్తిని చూపిస్తాను. చూద్దాం. రెండవ దిన వృత్తాంతములు త్వరగా 14వ అధ్యాయం 1 నిమిషం. రెండవ దిన వృత్తాంతములు తీశారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతడికి రోగం వచ్చింది. క్షమించండి, 16వ అధ్యాయం 11వ వచనం చేద్దాం. ఆస్పత్రి ఏర్పడినందు పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో ఎక్కడ చేయలేదంట? ఆశ్రయపురం అని యేసు క్రీస్తు దగ్గర విచారం చేయలేదంట. ఈ రోజున అనేక మంది ఆశ్రయపురం దగ్గరికి రావట్లా. వాళ్ళకు తెలిసిన మార్గాల వెంట పరిగెడుతున్నారు, తెలిసిన ఆలోచన చొప్పున నడుస్తున్నారు, కానీ దేవుని చిత్తము చేసేవారు తక్కువగా కనపడుతున్నారంట. దేవుడికి స్తోత్ర. ఇద్దరు పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. కానీ ఈ ఆశ, ఇతడు ఒక రాజు. ఎవరంటండి? ఇతడు ఒక రాజు అంట. నిత్యముగా అతడికి పాదములో ఏం పుట్టిందంటండి? జబ్బు పుండు పుట్టిందంట. ఏం పుండు పుట్టింది? జబ్బు పుండు పుట్టిందంట. ఆ పుండు పుట్టిన తర్వాత అతడు దేవుని దగ్గరికి వెళ్ళి విచారం అంటే నిత్యముగా ఆశ్రయపురమైన దేవుని దగ్గరికి వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళలేదు? ఆశ్రయపురమైన దేవుని దగ్గరికి వెళ్ళలేదంటండి. ఆశ్రయపురమైన యేసుని దగ్గరికి వెళ్లకుండా నిత్యముగా సొంత ఆలోచన చొప్పున, సొంత జ్ఞానము చొప్పున ఎక్కడికి బయలుదేరాడంటే వైద్యుల దగ్గరికి బయలుదేరాడంట. ఎక్కడికి? వైద్యుల దగ్గరికి బయలుదేరాడంట. ఆ వైద్యుల దగ్గరికి బయలుదేరితే ఏం జరిగింది చూద్దాం. కింద చదవండి అమ్మా. వైద్యులను పట్టుకుని ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడినందు 47వ సంవత్సరమున మృతి నొందగా అతడు పనివారు చేత సుగంధ ద్రవ్యవనములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన జగను అతనిని ఉంచి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతనిని పాతి పెట్టింది. హల్లెలూయా. ఏం చేయబడిందంటండి? ఏం చేయబడ్డాడంట? ఎందుకు పాతి పెట్టబడ్డాడు? ఎందుకు చనిపోయాడు? ఇది తెలియాలి. ఎందుకు చనిపోయాడు? జబ్బు వచ్చింది. ఎవరికైనా జబ్బు వస్తుంది. ఏమొస్తుంది? జబ్బులు వస్తాయి. జబ్బులు రాక ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏమండి చిన్నల మొగలు వృద్ధుల వరకు జబ్బులే జబ్బులు, జబ్బులే జబ్బులు, జబ్బులే జబ్బులు. అవునంటారా కాదంటారా? ప్రతి జబ్బుకు ఒక డాక్టర్ ఉన్నాడు. తుమ్ముకు ఒక డాక్టర్ ఉన్నాడు, కంటి చూపుకు ఒక డాక్టర్ ఉన్నాడు, చెవి వినికిడికి ఒక డాక్టర్ ఉన్నాడు, నరాలకు ఒక డాక్టర్ ఉన్నాడు, కండరాలకు ఒక డాక్టర్ ఉన్నాడు, ఎముకలకు ఒక డాక్టర్. ఇలా పలు విధాలైన డాక్టర్లు ఈ రోజున పట్టస్థించేశారు, వచ్చేసారు లోకంలోకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ చేసిన తప్పిదలు ఏంటంటే ముందు దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడే రావాలి? ఎక్కడే రావాలి? దేవుని దగ్గరికి పరిగెత్తాలి. ఆశ్రయపురం అనేది ఉంది మనకు. దేవుని పిల్లలైన మనం ముందుగా
స్టార్టింగ్. ఏమండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి. అసలు జబ్బు ఎందుకు వస్తుంది? మన అవిధేయతలు, మన పాపమే. ఏంటది? మన అవిధేయతలు, మన పాపం బట్టే జబ్బులు వస్తాయి. తెలియక చేసిన పాపమైనా, తెలియక చేసిన పాపమైనా, పాపమునకు మూలం జబ్బు, పాపమునకు మూలం మరణం, పాపముకు మూలం దరిద్రత, పాపముకు మూలం లేని, పాపముకు మూలం నాశనం. ఇలాంటివన్నిటిని నిత్యముగా అపవాది మన జీవితంలోనికి ప్రతిష్ఠిస్తాడు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది. ఈ ఆశ అంటండి 16వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకున్నాం కదా. నిత్యముగా ఏమని చెప్తుందంటే, ఇతడికి పాదములో జబ్బు పుండు పుట్టిందంట. ఏం పుట్టింది? జబ్బు పుండు పుట్టిందంట. పుండు పుట్టంగానే ఏం చేయాలి? నేను రాజుగా చేసిన దేవుడు, నీవు పరిపాలించుచున్నా ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి దేవుడి పాదాలు పట్టుకోవాలి. నిజంగా మొట్టమొదట మనకు రోగం రాగానే దేవుడి పాదాలు పట్టుకోవాలి. బలహీనత రాగానే అది ఏ పనైనా, ఏ సమస్యను, ఏ విధమైన ఇబ్బంది అయినా, ఏ విధమైనటువంటి ఆటంకములు మనం కలిగిన మొదట మనము దేవుడి పాదాలు పట్టుకోవాలంట. దేవునికి స్తోత్ర. ఏం పట్టుకోవాలంటే దేవుడి పాదాలు పట్టుకోవాలంట. దేవుడి పాదాలు పట్టుకుంటే నిత్యంగా దేవుడు మనకు ఒక జవాబు ఇస్తాడు. ఏమంటే శతాధిపతి దేవుడి పాదాలు పట్టుకుంటే జవాబు వచ్చిందే లేదా? యాయేరు కుమార్తె ఏమన్నారు? ఇంకెందుకయ్యా బోధకుని తీసుకొస్తావు, ఇంకెందుకయ్యా రబ్బీని తీసుకొస్తావు, ఇంకెందుకయ్యా మెస్సేని తీసుకొస్తావు, ఇంకెందుకయ్యా యేసుక్రీస్తుని తీసుకొస్తావు? నిత్యముగా ఆమె కుమార్తె ఏమైంది? చనిపోయింది. మేము అన్ని సిద్ధపడేసాం. ఇదో గొల్లువాడు కూడా వచ్చేసాడు, ఏడుస్తున్నారు. ఇదో నీ కుటుంబేకులు, బంధువులకి, స్నేహితులకు అందరికీ ఫోన్ చేసేసాం. వాళ్ళు వచ్చేసిన సమాధి కార్యక్రమమే చదువు అని అతని దగ్గరికి చెప్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు అతను బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలిగింది కాదు. నిత్యముగా నమ్మక మాత్రమే మంచి. హల్లెలూయా. నువ్వు కలవబడద్దు, నువ్వు జడియద్దు. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి తెలుస్తా? వైద్యుల దగ్గర కాదు, మంత్రాలు వేసేవారి దగ్గర కాదు, మంత్రగాళ్ళ దగ్గర కాదు, లేకపోతే తాయిస్తున్న అంతరాలు కట్టేవాడి దగ్గరికి రాలేదు. నువ్వు వచ్చినది ఆశ్రయపురమైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు. నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీ కుమార్తె రానున్న దినాలలో ఆరోగ్యవంతురాలుగా నీ చేతికి నేను అప్పచెప్పబోతున్నాను, నేను విశ్వసించి నమ్ము అని అతన్ని బలపరిచి అందరిని బయటకు పెట్టి లోపలికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఏమండి నిత్యముగా చేయవేశాడంట. చిన్నదానా తలుతాకి అన్నాడంట. వెంటనే లేచి వచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడ వరకు ఓకే. కానీ ఏ ఆశ అయితే ఏం చేశాడంటే తనకు రోగం రాగానే, జబ్బు రాగానే ఎక్కడికి పరిగెత్తాడో తెలుసండి? నిత్యంగా వైద్యుడు. ఏమండి మరణాన్ని గెలిచిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన పొందిన గాయాలు మనకు స్వస్థతకు కారణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మొదట మనం ఏం చెప్పుకుంటున్నామంటే దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్రయమైన దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు, నమ్మినప్పుడు, నిజంగా ఈ ఆశను చూసినప్పుడు, ఈ వృత్తాంతం చదివినప్పుడు నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి జీవితంలోనే ఎందుకు, నా జీవితంలోనే ఏమండి నెల 15 రోజులు కరోనాతో ఇదే బలిపీఠం మీద పడుకున్నాను. ఇదే బలిపీఠం మీద నేను, సేవకురాలు, పిల్లలు. మీకు తెలుసో తెలీదో ఏది చివర సేవకురాలు ఇక్కడ, పిల్లలు ఇటుపక్క. నా మీదనున్న ఏమండి వచ్చే రోగం మొదట ఆమెకు రావాలి, కరోనా. ఆమె నుండి పిల్లలకు రావాలి. కానీ నిజం చెప్పాలంటే ఆమె నాకును ఏమండి పిల్లలకి మధ్యన వారధిలాగా ధైర్యం. ఎవరు రాల, మనోళ్ళు ఎవరు రాలా. ఎందుకంటే ఎవరు రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎవరికి వారికి ప్రాణభయం. నిజంగాండి ఆమె నాకును పిల్లలకి మధ్యన వారధి. ఇదే బలిపీఠం. ఇంకప్పుడు టైల్స్ వెయ్యిల ఎలాగే పడుకునే వాళ్ళం అండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. 15 రోజుల తర్వాత మరి నిత్యంగా దైవిక స్వస్థత కదండి. 15 రోజుల తర్వాత నాకు తెలియకుండానే రవికి ఇలా మరి మన వాలంటరీగా పిలుపు, అదేవిధంగా వీళ్ళందరికీ ఫోన్ చేసి పాస్టర్ గారి పరిస్థితి ఏమీ లేదు, అయిపోయింది
అని అన్నారు. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నిజం చెప్తానండి, వాళ్ళు వాలంటీర్లు కదా, అప్పుడు వాలంటీర్లు టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కదా, అవి కొన్ని తీసుకొస్తే నిజం చెప్తున్నాను, వేసుకుంటే ఇప్పుడు వేసుకున్నాను అనుకో, మరలా కరెక్ట్గా 4 గంటలకి మరలా జ్వరం వచ్చేసేది. మళ్ళా 4 గంటలకు వేస్తే అలా 3 రోజులు టాబ్లెట్లు వాడాను. ప్రయోజనం లేదు. ఏం లేదు? ప్రయోజనము లేదు. అప్పుడు దేవుని సన్నిధిలో ఇక్కడే చెక్క బల్ల ఉంది కదా, ఆ బల్ల మీద చేసి ప్రార్థన చేయటం ప్రారంభించే ఒక రాత్రి నిశ్చయముగా, ప్రభా నిశ్చయముగా నన్ను నీకు స్వస్థపరిస్తే, ఎందుకంటే స్వస్థపరచకపోతే పరిచర్య కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే నిశ్చయముగా మరి ఇది మాట ఎదుటి వారికి ఇబ్బందికరమైనా సరే నేను చెప్తున్నాను, ఎంతో మంది దైవజనులు చనిపోతే వారి పరిచర్యలు కొలాప్స్ అయిపోయింది. ఎంతో మంది దైవజనురాలు కూడా చనిపోయారు. భార్యాభర్తలు అనేక మంది చనిపోతున్నారు. ఈ రోజు చెప్తున్నాను, అనేక మంది సేవకులు చనిపోవటం వల్ల సేవ కొలాప్స్ అయిపోయింది, పరిచర్యలు కొలాప్స్ అయిపోయింది. నా పరిచర్య కూడా అలాగైపోద్దేమో అని దేవుని సన్నిధిలో నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నువ్వు నన్ను ముటితే నన్ను స్వస్థపరిచే. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్తే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, సెలైన్స్ ఎక్కిస్తారు. ఎందుకంటే ఇక హాస్పిటల్కి వెళ్తే ఎవరు కూడా కానీ అక్కడ ఏం జరుగుతుందో అనేది, ఏమి జరుగుతుందో కూడా తెలియదు. ఆ భయంకరమైన పరిస్థితిలో నేనైతే హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఇంజక్షన్ చేయకూడదు, ఏమండి నా చేతికి సెలవు పెట్టకూడదు. ఈ 3 రోజులు టాబ్లెట్లు మింగా, అయినా నా వల్ల కాలేదు. నేను స్వస్థపరచబడలా. నిజం చెప్తున్నానండి, 4 గంటలకు ఒకసారి టాబ్లెట్లు ఎమ్మటిని. మీకు తెలుసో తెలీదో, కరోనా వచ్చిన పేషెంట్ అండి ఇక్కడుంటే 4 గంటల తర్వాత జ్వరం ప్రారంభిస్తే చుట్టుపక్కల ఏమైతే తెలుసంటండి, వేడి పుట్టింది. ఏం పుట్టింది? నా ఒంట్లో వేడి వచ్చేస్తుంది, చుట్టుపక్కల ప్రాంతం అంతా వేడి వచ్చేస్తుంది. ఆ భయంకరమైన వేడి రక్షగైపోతుంది. మళ్ళా టాబ్లెట్ అలా 3 రోజులు వేసాను, ఉపయోగం లేదు. నాకు అర్థమైపోయింది, టాబ్లెట్లు వేస్తున్నాను తగ్గట్లా, మళ్ళీ వస్తుంది. నిజంగా ఇక ఒక్క అడుగు తీస్తేనండి, ఒక్క అడుగు తీసి అలా వేస్తే దగ్గు ఆయాసం నిశ్చయంగా లంగ్స్ అన్ని ఇదైపోయింది. ఎంతో భయంకరం. నిజంగా మీరు కాఫీ, నిజంగా నేరం ఇక్కడ లేదు కానీ ఆమె ప్రతిరోజు ఏం పంపించేదంటే, అబ్రహాం అండి బిర్యానీ చేసి పంపించేది. ఎంత ఫ్లాస్క్ అండి మిరియాలు పాలు చేసి పంపించేది. ఏమి తాగేవాడిని కాదు. మరలా ఇవన్నీ కాలంలో, ఎందుకంటే ఒక్క గుట్టకేసం తెలియదు, అంత మంట పాడైపోయింది. నాకు అర్థమవుతుంది నా స్థితి. నిజంగా అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎందుకంటే నిత్యముగా ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు, నాకు తెలుసు ఆయన కార్యాలు, ఎందుకంటే ఎన్నో కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడని. అప్పుడు ఆ బల్ల ఉంది కదా అండి, ఆ బల్ల ఇలా పట్టుకొని, ఓపిక లేదండి, మోకరించి అండి 12 గంటలకు మోకరించాను. తెల్లవారు 4 గంటల వరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. రాష్ట్రం గారు అప్పుడప్పుడు అయ్యా పడుకో అంటే, లేదు మీరు పడుకోండి, మీరు పడుకోండి, నేను ప్రార్థన చేసుకుంటాను. పైగా ఏంటో తెలుసండి, చలి. ఆ రోజు చలి తలుపులు తీయకపోయినా చలి అలాగే దిగిపోయేదండి. అయినా దుప్పట్లు కప్పుకొని ఒక పక్క చలి వల్ల ఎక్కువ దగ్గర చేశాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. 4 గంటలకి ఒక అద్భుతమైన